కానీ మేము వెళుతున్నామని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. దుర్గాదేవి మన చెంత ఉండగా దర్గాకు వెళ్ళడం ఎందుకు దండగా? దుర్గా శక్తి మనతో ఉండగా దర్గాలో ఉన్నటువంటి చెత్త మనకెందుకు దండగా? దుర్గా శక్తి మనతో ఉంది. మీకేమైనా కష్టాలు వస్తే కనుక, మీకు ఏదైనా బాధలు వస్తే కనుక దుర్గాదేవికి చెప్పుకోండి, రాముడికి చెప్పుకోండి, ఆంజనేయ స్వామికి చెప్పుకోండి. ఇవేవీ కాకుండా ఏదో కర్మ కాలిపోయినట్టు, సకల దరిద్రాలు కూడా మీకే పట్టినట్టు దర్గాకి వెళ్ళి ప్రార్థించడం ఏమిటి చెప్పండి? మన ఇళ్లలో జై శ్రీరామ్. పాపం సౌండ్ సిస్టమ్ వాళ్ళు దర్గా భక్తుల, దర్గాకి వెళ్ళే వాళ్ళ ఏం కాదు కదా? ఓకే అండి, అలాగే చాలా సంతోషం. అయితే మన ఇంట్లోనే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరో తాతగారో ముత్తగారో వీళ్ళెవరో కాలం చేశారనుకోండి, కాలం చేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్మశానానికి వెళ్తారా అండి? మన ఇంటి పెద్ద తాతగారో పెద్ద ఆయన చనిపోతే ఆయన దహనానికి శ్మశానానికి వెళ్ళడానికి మనం భయపడతాం. అంత మాత్రమే కాదు, అలాంటి సమాధుల్ని మనం ఒకవేళ దర్శించి వస్తే, ఎవరో తండ్రి గారో తాతగారో కన్న కొడుకు కూడా శ్మశానంలో దహన కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తాడా చేయడా? మైలలో ఉన్న వాళ్ళని ముట్టుకొని మనం స్నానం చేస్తామా చేయమా? మన తాతగారు, మన తండ్రి, మన ఇంటి రక్త సంబంధీకుడు మరణిస్తేనే మనం పూర్తిగా తలారా స్నానం చేస్తాం. శ్మశానానికి వెళ్ళొచ్చినా స్నానం చేస్తాం, శవం చూసినా స్నానం చేస్తాం. అలాంటిది పాషండ మతాలకు చెందినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాధులు, వేద నింద చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సమాధులు, అలాంటి దర్గాలకు మనం ఎందుకు వెళ్ళాలి? అలాంటి దర్గాలకు వెళ్ళి అవే బట్టలతో మీరు ఇంటికి వచ్చి, అవే బట్టలతో మీరు అన్నం తిని, అవే బట్టలతో కనుక మీరు ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటే మీకు కష్టాలు దుఃఖాలు కాకుండా కనకవర్షం ఏమన్నా కురుస్తుందా అండి ఇంట్లో? ఆలోచించాలి కదా. అందువల్ల దయచేసి అలాంటి తప్పులు చేయకండి. మీకు కష్టం వస్తే కనుక మన దేవీ దేవతలు ఉన్నారు. అనవసరంగా పీర్ల పండుగలు, రొట్టెల పండుగలు, నెల్లూరులో రొట్టెల పండుగ అని చేస్తారటండి. ఒకటి ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, కళ్యాణ రొట్టె, విద్యా రొట్టె, ఆ రొట్టె, ఈ రొట్టె, కర్మ రొట్టె, ఇంకా అసలు రొట్టెలే రొట్టెలు. ఒక రొట్టె 100 రూపాయలు. లక్షలాది మంది మన వాళ్ళే వెళ్తారు. ఎక్కువగా రొట్టెల పండుగకు వెళ్ళేది హిందువులే, దృష్టిలో పెట్టుకోండి. మన వాళ్ళలో చాలామంది, మీడియాతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది అడుగుతారు, టీటీడీకి అన్ని కోట్ల రూపాయలు వస్తుంది కదండి, టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ లేకపోతే ఇతర హిందూ దేవాలయాలు కోట్ల రూపాయలు సంపాదించే ఉంటాయి, కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చేవి. టీటీడీ ఏం చేస్తోందండి? ఇంకా ప్రతి వాడికి టీటీడీ లోకువ. మరి నెల్లూరు దర్గాలో జరిగేటటువంటి రొట్టెల పండుగకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ నెల్లూరు రొట్టెల పండుగ నిర్వాహకులు ఆ వేల కోట్ల రూపాయలు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక్క హిందువైనా ప్రశ్నించాడా ఇప్పటి వరకు? ఎందుకు అంటే ప్రశ్నించాం, మనకి భయం, మనకి మన దేవుడే లోకువ, మన హిందువులే మనకు లోకువ. దృష్టిలో పెట్టుకోండి. దర్గాలేవి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రావు. అందువల్ల వాళ్ళ ఆదాయం ఏది కూడా ఎవరికీ తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎంత వెళ్ళిపోతుందో తెలియదు. అవి కూడా జనానికి ప్రకటించాలి అని చెప్పేసి నేను ఈ వేదిక నుండి కోరుకుంటూ ఉన్నాను. కష్టాలు వస్తే